మీకు కనిపిస్తున్న ఈ మర్రి చెట్టుకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ గృహంలోన పెద్దమ్మ తల్లి స్వయంభుగా వెలిచారు. ఆదివారం వచ్చిందంటే చాలంది కొన్ని వందల మంది కుటుంబ సభ్యులు ఈ దేవాలయానికి విచ్చేసి కోరికలు నెరవేరిన వారు అమ్మవారికి ఒడిబియ్యం, చీర సారెలు సమర్పిస్తారు. ఈ దేవాలయంలో ఉన్న మర్రి చెట్టుకి ఒక్క ముడుపు కడితే చాలండి, అమ్మవారు వాళ్ళ కోరికలు నెరవేర్చడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులని సంతోషంగా ఆనందంగా చూస్తూ కాపాడుతూ ఉంటదండి ఎల్లవేళలా. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, సంతానం కలగకున్నా సరే, బిజినెస్ లో లాస్ వచ్చినా సరే, ఇక్కడ అమ్మవారికి వచ్చి ఒక్క బోనం పరమాన్నం ఎక్కిస్తే చాలండి, అమ్మవారు సంతోషపడి వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. కోరికలు నెరవేరిన వారు అమ్మవారికి కోడిని, యాటని సమర్పిస్తారండి. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి అమ్మవారికి నైవేద్యాన్ని వండుతారండి. వండిన నైవేద్యాన్ని ఒక బేషన్ అంటే ఒక పళ్ళెంలో తీసుకొని అమ్మవారికి అన్ని పెట్టి ఇక్కడ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సమర్పించిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చొని తినడం జరుగుతుంది. ఇంటర్ చదివే ఈ అమ్మాయి ఆదివారం వస్తే చాలంది దేవుడి దగ్గరకు వచ్చి సేవ చేసుకుంటుంది. చాలా చూడముచ్చటేస్తుంది. పూజాగిరి సామాన్లు మర్చిపోతే ఆలయం బయటనే మనకి ఇక్కడ దొరుకుతాయి. అలాగనే కోడిని, మేకని సమర్పించిన తర్వాత ఎక్కడ కట్ చేస్తారు, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. దగ్గర షాప్స్ ఏమున్నాయి, మీకు కుకింగ్ చేయడం రాకపోతే కుకింగ్ ఎక్కడ చేసిస్తారు, వాటర్ క్యాన్స్ ఎక్కడ దొరుకుతాయి, మీకు థమ్స్ అప్స్ కానీ ఇంకేమైనా డ్రింక్స్ కావాలన్నా, పెరుగు కావాలన్నా ఎక్కడ దొరుకుతుంది, నాటుకోడ్లు ఎక్కడ దొరుకుతాయి, ప్రతి ఒక్క డీటెయిల్ ఈ వీడియోలో ఉంది. మరీ ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలా మంది బిజినెస్ పర్సన్స్ అయితే ఈ ఆలయానికి వచ్చి వాళ్ళ బండ్లని పూజ చేయించడం జరుగుతుందండి. వాళ్ళ వెహికల్స్ కానీ, వాళ్ళ కార్లకి కానీ ఏ ఒక్క కొత్త బండి కొనుక్కున్న బిజినెస్ సక్సెస్ఫుల్ గా రావాలి అన్నా, సక్సెస్ఫుల్ గా రన్ కావాలన్నా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి దగ్గర దిష్టి తీయడం, బండికి పూజ చేయడం, బిజినెస్ ఎప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ కావాలన్నా, యాక్సిడెంట్ అస్సలకి కావద్దన్నా, కొత్త బండి కొనుక్కున్నా, వెహికల్ కొనుక్కున్నా, చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఎంత పెద్ద వాహనమైనా సరే ఈ ఆలయం ముందు పూజ చేపించాల్సిందే, గుమ్మడికాయ మీద కారు తిప్పాల్సిందే అండి. ఎందుకు అంటే ఇక్కడ పూజ చేపిస్తే ఎటువంటి యాక్సిడెంట్స్ కావు, క్షేమంగా ఉంటారు కుటుంబ సభ్యులు, వాళ్ళ బిజినెస్ అని చెప్పేసి నమ్మకం. ఈ రోజు చాలా మంది అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అలాగనే బోనమన్నం, పరమన్నాన్ని అమ్మవారికి ఎక్కించారండి. నరదృష్టి, ఇతర చెడు శక్తులన్నీ పోవాలని చెప్పేసి కొంతమంది కూష్మాండ దీపం, నిమ్మ దీపం, ఆకు దీపం, గుడా దీపం లాంటివి కూడా వెలిగించారు. ఇక్కడ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి. మన హైదరాబాద్ ఎంజీబీఎస్ సికింద్రాబాద్ లో ఉన్న జేబీఎస్ నుంచి మీరు శ్రీశైలంకి వెళ్లే ఏ బస్ ఎక్కినా, అచ్చంపేట్ మరియు కల్వకుర్తికి వెళ్లే ఏ బస్ ఎక్కినా సరే మీకు ఇక్కడ తుమ్మలూరు అనే ఒక స్టాప్ వస్తుంది. ఇక్కడ దిగితే మనకి అమ్మవారి దేవాలయం కనిపిస్తుందండి. ఆలయంకి వచ్చే ముందు స్టార్టింగ్ మనకి ఇక్కడ పూజాగిరి సామాన్లు మీరు ఏమైనా మర్చిపోయినా, ఏవైనా బండి పూజలు చేయించాలనుకున్నా సరే ఇక్కడ ప్రతి ఒక్క పూజాగిరి సామాన్ దొరుకుతుందండి మనకి. తప్పకుండా ఏ పూజ సామాన్ మర్చిపోయినా, పుష్పాలు మర్చిపోయినా, గాజులు మరియు జాకెట్ ముక్కలు మరియు చేతికి కట్టుకునే కంకణాలు ఏవి కావాలన్నా సరే ప్రతి ఒక్క పూజాగిరి సామాన్ అయితే ఇక్కడ మనకి దొరుకుతుందండి. ఈ రోజు మా ఫ్రెండ్స్ ఇక్కడ వెహికల్స్ పూజ చేస్తున్నాము, తప్పకుండా రావాలంటే వెళ్ళానండి. మా ఫ్రెండ్కి అయితే సిఎంపి లాజిస్టిక్స్ అనే ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీలో దాదాపు కొన్ని వేల మంది కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారండి. చాలా మంది ఎంప్లాయీస్ అయితే ఈ కంపెనీలో వర్క్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద లాజిస్టిక్స్ కంపెనీ అండి. దాదాపు కొన్ని వందల కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారంటే అర్థం చేసుకోండి. ప్రతి సంవత్సరం క్రమ తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి వాహనాలకి పూజ చేయడం జరుగుతుందండి. ఎందుకు అంటే ఎంతమంది కుటుంబ సభ్యులైతే ఉన్నారో ప్రతి ఒక్కరు డ్రైవర్స్ సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలి, ఇంటికి హ్యాపీగా వెళ్ళాలని చెప్పేసి ప్రతి సంవత్సరం వీళ్ళైతే పూజ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఏజ్ 20-25 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారని, ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి చల్లని చూపు ఉంది, ఇంకా బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంత పెద్ద లాజిస్టిక్స్ కంపెనీ నడపాలంటే మామూలు మాట కాదండి. అమ్మవారి అనుగ్రహం తప్పక ఉండాలి, దైవభక్తి ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. ప్రతి సంవత్సరం పూజకి కావాల్సిన సామాన్ ముందు రోజే తెచ్చి పెట్టుకోవడం జరుగుతుంది. గుమ్మడికాయలు గాని, నిమ్మకాయలు గాని, కొబ్బరికాయలు గాని, పూలమాల గాని, నిమ్మకాయల మాల గాని, పసుపు కుంకుమ గంధం గాని, ఆరతి కప్పురం గాని, అగరబత్తిలు గాని, తర్వాత దిష్టికి సంబంధించిన మాల గాని ప్రతి ఒక్కటి తెచ్చి ముందే పెట్టుకుంటారండి. తర్వాత
ఆదివారం పూట ఎప్పుడు చేసినా విశేషమైన రోజు ఆదివారం పూట అమ్మవారికి ప్రీతికరమైన రోజు ఈ వాహన పూజ అనేది జరుపుతారండి. సో, ఈరోజు ఉదయం నాకు రావడానికి కొంచెం లేట్ అయింది. అప్పుడు వెహికల్స్ పూజ అయితే స్టార్ట్ చేశారండి. పూజాగరి సామాన్లు ఏదైనా మర్చిపోతే పక్కనే షాప్ ఉంది. చిన్న చిన్నయి ఏవైనా మర్చిపోతే ఇక్కడ పక్కన షాప్‌లో తీసుకొని కూడా మీరు పూజ అనేది చేయొచ్చు. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ పెద్దమ్మ తల్లి దేవాలయం అండి. దాదాపు ఒక 6 ఇయర్స్ నుంచి కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయడము, కొన్ని వందల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నారంటే ఒక్కసారి ఇక్కడ అమ్మవారి పవర్ ఎంత, అమ్మవారి అనుగ్రహం ఎంత మీరే ఆలోచించండి. ఈ ఆలయంలో ఎందుకు ప్రతి సంవత్సరం చేశారంటే ఇంతవరకి సక్సెస్‌ఫుల్ రేటే ఎక్కువుందండి. ఫెయిల్యూర్ రేట్ అస్సలకి లేదు. అది పెద్ద వెహికల్ అయినా సరే, చిన్న వెహికల్ అయినా సరే, మరీ చాలా చిన్న వెహికల్ అయినా సరే ఇక్కడ తప్పకుండా పూజ చేపిస్తే చాలా మంచిదండి. ఈ దేవాలయం వచ్చేసి తుమ్మలూరులో ఉంటుంది అండి. మనము శ్రీశైలం హైవే రోడ్‌లో ఎళ్ళేటప్పుడు మనకి రైట్ సైడే ఈ దేవాలయం కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా కుటుంబ సభ్యులతోటి శ్రీశైలంకి వెళితే తప్పకుండా ఈ దేవాలయానికైతే విచ్చేయండి. ఇక్కడ వాహనాలకి తప్పకుండా పూజ చేయండి. మీకు చెప్తున్నాను కదా! ఏ లాంగ్ డ్రైవ్‌కెళ్ళినా సరే, లాంగ్ ట్రిప్స్‌కెళ్ళినా సరే ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా క్షేమంగా ఎళ్లి, క్షేమంగా ఇంటికి వస్తారండి. ఎందుకంటే అంత పవర్‌ఫుల్ దేవాలయం. వేల సంవత్సరాల చరిత్రున్న ఆలయం. కొన్ని వేల సంవత్సరాల చరిత్రున్న మర్రి చెట్టు, పెద్దమ్మ తల్లి మరియు వందల కుటుంబాలొచ్చి ఇక్కడ బోనాలు గాని, యాటలు గాని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ డ్యాడీ తోటి, వాళ్ళ బాబాయిలతోటి మరియు వాళ్ళ మామలతోటైతే గుమ్మడికాయ తోటి దిష్టి తీపియడం, పూజ చేపియడం జరిగింది ఈరోజు. ఈ దేవాలయం పేరు శ్రీ పెద్దమ్మ అమ్మవారి దేవాలయం అండి. ఇక్కడ పూజాగ్రి సామాన్లు అమ్మే వాళ్ళ మాటలో విందాం. ఏమేమి దొరుకుతాయో మీ పేరు చెప్పండి. ఇక్కడ నా పేరు యాదమ్మ. పూజ సామాన్లు ఇస్తాము, దండలు ఇస్తాము. అమ్మవారి దగ్గర మంచిగా ఆ, అనుకూలంగా అన్నీ ఉంటాయి. అనుకూలంగా ఉంటాయి. ఆ, ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? 6 ఏండ్లు, 6 సంవత్సరాలు. ఇక్కడ ఏమంటారు? పూలు ఇంకా పూలు, పూజ సామాన్లు, గుమ్మడికాయలు అన్నీ అమ్ముతాం. అమ్మకి ఎక్కేటివి పసుపు, కుంకుమ, గంధం డబ్బాలు, ఇక అన్నీ అమ్మకి ఎక్కేటివి మొత్తం. ఏది కాదని కూడా దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు. సుగుణమ్మ నా పేరు. నేను 18 ఏళ్ళు అవుతుంది ఈడలో వాటి. నా పేరు సరూప. పూజ సామాన్లు, గాజులు, బ్యాస్లెట్లు, బండ్ల సామాన్ అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. 6 సంవత్సరాలు మేము ఇక్కడ ఉండబట్టి. విన్నారు కదండి వీళ్ళ మాటలో. దాదాపు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క పూజ కైంకర్యాలు జరిపే సామాన్లయితే ఇక్కడ మనకు దొరుకుతాయి. అలాగనే మీరు వెహికల్స్‌కి ఏ పూజ జరిపినా దానికి సంబంధించిన సామాన్లయితే దొరుకుతాయండి. పువ్వులు, పండ్లు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు, దండలు, గాజులు, చీరలు, చారెలు, జాకెట్లు దొరకందంటూ ఏముండదు. మీదేదైనా మర్చిపోతే తప్పకుండా ఇక్కడ తీసుకోండి. అమ్మవారికి సమర్పించండి. ఇప్పుడు ఈ ఆలయం ప్రాంతం చుట్టుముట్టు ఎలా ఉంది? దేవాలయం లోపు ఎలా ఉంది? తెలుసుకుందాం రండి. ఆలయం లోపటికి రాంగానే మనకి కాలు శుభ్రం చేసుకోవడానికి స్థలం అయితే ఇక్కడ కేటాయించారండి. ఇక్కడ ఒక బకెట్ మరియు బిందె కూడా ఉంది. పక్కనే మనకి ఒక నల్ల కూడా ఉంది. అక్కడ కూడా మీరు కాలు శుభ్రం చేసుకొని ఆలయం లోపటికి ప్రవేశించొచ్చు. ఎవరైనా సరే ఒక మేకని గాని, యాటని గాని, కోడిని గాని తెచ్చుకున్నా, అలాగనే కొబ్బరికాయ కొట్టాలన్నా అవి సమర్పించుకునే స్థలం ఇక్కడండి. ఆలయం చుట్టుముట్టు ప్రదక్షిణలు చేపిచ్చి దానికి కళ్ళు గాని, వాటర్ గాని సమర్పించొచ్చండి. సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి సమర్పించొచ్చు. మీరు చూస్తున్నారు కదా! సో, కొబ్బరికాయ కూడా లోపట కాకుండా ఇక్కడ బయట కొట్టాల్సి ఉంటుంది. అమ్మవారికి మొక్కి ఇక్కడ ఒక గంట కొట్టి ఆలయం లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ ఒక పాప చూసే చాలా చూడముచ్చటగా వేసింది. ఇంటర్ చదువుతున్న అమ్మాయి అమ్మవారికి సేవ చేసుకోవడం, వాళ్ళ అమ్మతోటి నా రావడం. పేరు జే హారిక. నార్మల్గా అయితే కొబ్బరికాయల దగ్గర 50 రూపీస్, కొబ్బరికాయ ఇంకా అగరబత్తి. ఆ, 11th కంప్లీటెడ్. Yes. అక్కడ ఆదిబట్ల. అంటే మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు వస్తాం. తన మాటల్లో విన్నారు కదండి. సండే రావడం, వాళ్ళ మదర్‌కి హెల్ప్ చేయడం, అమ్మవారికి సేవ చేయడం, అలాగని ఇక్కడ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ మాటల్లో విందాం. మేము శంషాబాద్ నుండి వచ్చినాం. మమ్మీ వాళ్ళు బోనం చేసినామంటే ఇంకా ఇక్కడికి వచ్చినట్టు మానస. నేనే చేస్తాను. మమ్మీ అత్తమ్మ చెప్తుంటే చేసిన బోనం. ఇంకా మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. మా దుప్పరిపల్లి ఇక్కడ బోనం చేసి బియ్యం పోసిపోదామని అమ్మవారికి ఏదైనా అనుకున్న పనులు సాధిస్తుంది ఇక్కడ అమ్మవారు.
అనుకున్న పనులు అయితే అమ్మవారి దగ్గర చాలా ఏళ్ళ సంది ఉంది ఇక్కడ అమ్మవారు. ఇంకా డెవలప్ కావాలంటే మేము కూడా అనుకుంటున్నాం గుడి. విన్నారు కదండి, హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటున్నారు. అలాగనే ముందు ఒక ఫ్యామిలీ ఉంది. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారికి వీళ్ళు వాళ్ళ మొక్కుని చెల్లించుకుంటారంట. వీళ్ళ మాటలో విందాం. హాయ్ అండి, నా పేరు శ్రీలత. మేము రాచులూరు గేట్ దగ్గర పెద్దమ్మ గుడి ఉంది. మా ఆడపడుచు వాళ్ళు దావత్ చేస్తారు. వాడికి వచ్చినాము. మేము పొద్దున 9 గంటలకు వచ్చినాము. వచ్చిన వెంబటే బోనం చేసి బోనం సమర్పించినాము అమ్మవారికి. ఆ తర్వాత యాటను ఇప్పుడు వంటలన్నీ అయిపోయినాయి. వంటల తర్వాత బియ్యం పోసి అమ్మవారికి అన్నము కూర ప్రసాదంగా సమర్పిస్తాము. బియ్యము వచ్చిన ప్రతి ఒక్కరు బియ్యం పోస్తూ ఉంటారు. మొక్కును బట్టి, వాళ్ళ మొక్కును బట్టి బోనం సమర్పించుకొని వడి బియ్యం పోస్తారు. వడి బియ్యంలో గాజులు, పువ్వులు, కుడుకలు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, పోకలు, గాజులు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు సమర్పించుకుంటారు. ఎంత తోస్తే అంతలో. మేము గాజులు, దండ, పువ్వులు, కొబ్బరికాయ, నిమ్మకాయలు, వడి బియ్యము తీసుకొని కొద్దిసేపట్లో వడి బియ్యం పోయడానికి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. నేను మా అక్కలు మా బావలు అందరం కలిసి వచ్చాము పెద్దమ్మ గుడికి. మేము పొద్దున్నే బోనం చేసినాము, పరమాన్నం వండినాము, నైవేద్యం పెట్టి వచ్చినాము. తర్వాత ఒడిబియ్యం పోస్తున్నాము. తర్వాత అన్నము మటను వండినాము. ఇప్పుడు అందరం కలిసి పెద్దమ్మ గుడికి వెళ్తున్నాము. మా కొడుకులు, మా బిడ్డలు, మా కోడళ్ళు, మా మనవడు, మా మనవరాలు అందరు వచ్చినారు. హాయ్ ఫ్రెండ్స్, హబ్బిన్ నేను. మేము పెద్దమ్మ గుడికి వచ్చాం. వచ్చిందే లేటు, వంటలైనాయి అంట. మనం అమ్మవారిని చూడడం కంటే ముందు వంటనే ఎక్కువ చూస్తాం. తినడానికి ఎక్కువ మనం తినడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం అన్నమాట. పెద్దమ్మ గుడిలో మేము బియ్యం పోసినాం ఫ్రెండ్స్. పోస్తాం, ఇంకా పోయలేదు. నేను తినడానికి వచ్చా కాబట్టి ఇవన్నీ ఏవి తెలియదు నాకు. తినాలి, పోవాలి. వచ్చిందే లేటు ఫ్రెండ్స్. తినడానికి మా అన్న వాళ్ళు అయితే బండ్ల పూజ చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఆట గట్టిగా కోసిరంట. ఇప్పుడే ఫోన్ చేసి నాకు లేట్గా వచ్చేసాను ఇంకా తినడానికి అనేసి. మందు నాకు కూడా కొంచెం పోసారు ఫ్రెండ్స్. నేను కూడా తాగడానికి రెడీగా ఉన్నా. అమ్మవారి దగ్గరికి పోయి దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మా అన్నలు మా అన్నలందరూ ఫస్ట్ మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. చిన్న చెల్లెని అని చెప్పి మందు కూడా పోస్తారు ఫ్రెండ్స్. జడ్సేపు అయితే నాకు అలా పక్కలో కూర్చోబెట్టుకుని తాగడానికి అయితే రెడీగా ఉన్నాం. అన్న వాళ్ళు వేయడానికి రెడీగా లేరు. తాగాలి, ఇంకా ట్రై చేయాలి. మీరే తాగుతారా అన్న? ఎప్పుడు మా అన్నలు ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. మా మమ్మీ వాళ్ళు వీళ్ళంతా. బాయ్ ఫ్రెండ్స్. దేవాలయం దగ్గర ఇంతమందికి ఒకసారి అయితే వెహికల్స్ పూజ చేశారు. ఒకసారి కనుక్కుందాం ఒక పెద్ద మనిషి మాటలో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మల్లికార్జున్. ఇక్కడ పెద్దమ్మ గుడి, కొత్తూరుగేట్ పెద్దమ్మ గుడి ఇది. మేము ఇక్కడ రావడానికి కారణం మా బండ్ల పూజ. ఇంకోటి చాలా రోజులు అవుతుంది ఇక్కడికి రాక. మేము 2 years బ్యాక్ ఇక్కడ పూజ చేసాము. మాకు చాలా మంచిగా అనిపించింది పూజ చేసిన ఇయర్. సో మేము లాస్ట్ ఇయర్ రాలేదు, కొంచెం ఇబ్బందుల్లాగా అనిపించిన ఈ ఇయర్ మాకు. సో అమ్మవారికి మొక్కు తీరిస్తే ఏదైనా మంచిగా అవుతుందని మేము ఇయర్ పూజ చేసాము. ఆన్ దిస్ డే ఇవాళ మేము పూజ చేసాము. ఒక 3 vehiclesకి పూజ చేసాం. అట్లే అమ్మవారికి బలి చేయడం జరిగింది. అమ్మవారి కృప మాతోటి ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని కోరుతున్నాను. మీరు కూడా వచ్చి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అమ్మవారు చాలా ఫేమస్ ఇక్కడ సైడు. ఈ కొత్తూరు గేట్ దగ్గర ఉన్న పెద్దమ్మ తల్లి గుడి అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ చాలా ఫేమస్, చాలా శక్తివంతమైన దేవాలయం. మీరందరూ రావాలి. అండ్ వంటలు కూడా రెడీ అయినండి. మటన్, చికెన్ మరియు బగారన్నం, పప్పు, పరమాన్నం, అలాగనే తలకాయ కూర, బోటి కూర, కార్జం అంటూ ప్రతి ఒక్కటి కుకింగ్ అనేది చేశారండి. ఇక్కడ ఫ్యామిలీ తోటి మంచిగా వచ్చి సరదాగా చెట్టు కింద కానీ షెడ్ కింద కానీ కూర్చొని వండుకొని మరి ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి సంవత్సరానికి ఒక్కసారి ఇలా కలిసి తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా
ఒక్కసారైనా ఈ ఆలయానికి విచ్చాలని చెప్పేసి కోరుతున్నాను. సో ఇది ఆలయం బయట అయితే మనకి చుట్టుముట్టు కంపౌండ్ వాల్ సైడ్ ఇలా ఉంటుంది. కూర్చోడానికి స్థలం ఉంటుంది, కుకింగ్ చేసుకోవడానికి స్థలం ఉంటుంది. మంచి ఒక కార్పెట్ కిందేసుకొని దానిలో కూర్చొని ఫ్యామిలీ తోటి సరదాగా స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు దేవాలయం లోపలికి వెళ్దాం. నాతో పాటు ఆలయం లోపలికి ప్రవేశిద్దాం రండి. ఆలయం లోపట కూడా చాలా విశాలమైన స్థలం ఉందండి. ఒక పెద్ద మర్రి చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉందండి. మంచిగా అలంకరించారండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక గంట కొట్టి నమస్కరించి నాలో ఉన్న బాధ, కష్టాలు మరియు కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేశానండి. తర్వాత ఇక్కడ నాకు ముందు కనిపిస్తే ఒక పెద్ద మర్రి చెట్టు కింద మనకి ఒక చిన్న గృహలాగా కనిపిస్తుంది. ఆ గృహ లోపట అమ్మవారు స్వయంభూగా కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిచారంట అండి. దాని లోపట మనుషులు కూడా పట్టే అంత స్వలం ఉందంట. ఇక్కడ అమ్మవారికి పండ్లు గాని మరియు బోనమన్నం కానీ, పరమాన్నం గాని మరియు అమ్మవారికి సమర్పించిన యాట గాని మరియు కోడి గాని ఏది ఉంటుందో అది తీసుకొచ్చి ఇక్కడ పెడతారండి. ఈ అమ్మగారు రోజు ఉదయం 6 గంటలకు వచ్చి ఆలయం బయట శుభ్రం చేసి, ముగ్గు వేసి, లోపల కూడా శుభ్రం చేసి, ఈ మర్రి చెట్టు లోపలికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసి అక్కడ బొట్లు పెట్టి, ముగ్గు వేసి, దీపం పెట్టి బయటికి వస్తుందండి. తర్వాత భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేయడం కానీ, ఉడుపులు కట్టడం కానీ, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కానీ జరుగుతుందంట. మన వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు ఏవైనా ధర్మబద్ధమైన కోరికలు ఉన్నా, ఏదైనా ఆరోగ్య సమస్యలున్నా మీ 2 చేతులు జోడించి అమ్మవారికి వేడుకోండి. తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తుంది. అమ్మవారి కటాక్షం, కృప మీ పైన ఉంటుందని చెప్పేసి కోరుతున్నాను. ప్రదక్షిణం చేద్దాం రండి. ఈ చెట్టు ఇరువైపున ఎటు చూసినా మనకి ఈ చెట్టు మొత్తం ముడుపులతోటి దర్శనమిస్తుందండి. అలాగనే ఈ చెట్టుకి తొట్టెల కూడా కట్టారండి. సో త్రిశూలంతోటి గాని, అమ్మవారి విగ్రహాలతోటి, అమ్మవారి రూపాలతోటి చాలా పెద్దగా ఉందండి ఈ చెట్టు అయితే. ఈ చెట్టు కంప్లీట్ ఈ దేవాలయానికి మొత్తం నీడ ఇస్తుంది స్థలాన్ని. వెనకల కూడా అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ దర్శనం చేసుకోండి. అలాగనే ఈ దేవాలయంలో నీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారండి. చల్ల నీళ్లు పెట్టడం అంటే మామూలు మాట కాదు. చాలా మంది చిన్నపిల్లలకి దాహం వేస్తుంది. అప్పుడు నీళ్ళు ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో ఉండవు. సో ఆలయం లోపల వచ్చినప్పుడు నీళ్ళని స్వీకరించండి. అలాగనే అమ్మవారిని మొక్కే ముందు ఒక గంట కొట్టి తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు పెట్టుకోండి. మీ దగ్గర పసుపు కుంకుమ ఉంటే అమ్మవారి పాదాల మీద పెట్టి అమ్మ నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి మీ మనసులో ఏ కోరిక ఉన్నా కోరుకోండి. మా ఫ్రెండ్ అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు. అతని మాటలో విందాం ఒకసారి. హాయ్ అండి, నా పేరు ప్రవీణ్. సిఎంపీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేను ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్. సో ఎవ్రీ 3 years నుంచి మేము ఇక్కడ బండ్ల పూజలు చేసి మామూలుగా దేవతకి మేకని కానీ పొడేళ్ళు కానీ బలి ఇస్తాము. అట్లా ఎవ్రీ ఇయర్ చేస్తాము. యాక్చువల్గా ఇది దసరా టైంలో చేస్తాము. కాకపోతే లాస్ట్ టైం కొంచెం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు చేయాల్సి వచ్చింది. అమ్మ చాలా మహిమగల ఆమె. మనం ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం కాబట్టి మా బండ్లకి కొంచెం దేవత అనుగ్రహం ఉంటుంది. మాకు యాక్సిడెంట్ కాకుండా కానీ దేవత ఎప్పుడు మమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే ఇంతకుముందుకు ఇంత పెద్ద ఈ గుడి లేకపోతుండే, చాలా చిన్నగా ఉంటుండే. ఓన్లీ ఈ టెంపుల్ మామూలుగా ఈ చెట్టు కిందనే ఉంటుండే. రీసెంట్గా ఒక 3-4 years బ్యాక్ మామూలుగా దేవత అమ్మవారిని కొంచెం ముందల విగ్రహాన్ని పెట్టారు. అప్పటి నుంచి కొంచెం గుడి కూడా కొంచెం పాపులర్ అవుతుంది. ఇక్కడ ఎవ్రీ సండే చాలా పెద్దగా ఆటలు కోసుకుంటూ చాలామంది వస్తుంటారు. ఓన్లీ సండే ఆ ట్యూస్డే చాలామంది ఉంటారు. మిగతా డేస్లో నార్మల్గా ఉంటుంది అనమాట. ఇదే అండి మామూలుగా మేము పొద్దున 8 o'clock వచ్చినాం. యాటని తీసుకొని వచ్చినాం. దాని తర్వాత మా అమ్మ వాళ్ళందరూ కలిసి బోనం తయారు చేశారు. బోనం తయారు చేసి నైవేద్యం పెట్టి యాటని బలిచ్చడం జరిగింది. దాని తర్వాత బండ్లకి పూజ చేయడం జరిగింది. బండ్లకి పూజ చేసి అక్కడ పక్కన పెట్టినాము. ఇప్పుడు మా వాళ్ళు యాట చేసింది కూర కొట్టేసి ఇప్పుడు మామూలుగా ప్రిపేర్ చేస్తారు. చికెన్ మటన్ ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మా వాళ్ళు అందరూ వచ్చారు, మా రిలేటివ్స్ అందరూ. అలాగే చిన్న పార్టీ అరేంజ్మెంట్ చేశాము. అంతే. ఇక ఇప్పుడు తిని మామూలుగా అమ్మవారి అనుగ్రహం పొంది మెల్లగా ఇక్కడికి వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ. అమ్మవారికి ఒడిబియ్యం పొయ్యడం జరుగుతుందండి.
ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి. అమ్మవారు ప్రతి సంవత్సరం వీళ్ళ కోరిక నెరవేయడంతో ఇక్కడ ఆలయానికి వచ్చి అమ్మవారికి ఒడి బియ్యం, చీర, జాకెట్ మరియు పువ్వులు, పండ్లని సమర్పిస్తారండి. ఒక యాటని కూడా. ప్రతి సంవత్సరం చేసే ప్రాసెస్ ఏంది అంటే వెహికల్స్‌కి పూజ చేయడం, ఎంప్లాయీస్ అందరూ బాగుండాలని చెప్పేసి మొక్కుకోవడం, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి ఒడి బియ్యం నింపుతారండి. తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వడం జరుగుతుందండి. మీరు కూడా 2 చేతులు జోడించి అమ్మవారికి మీ ధర్మబద్ధమైన కోరిక మొక్కుకొని అమ్మవారి హారతి స్వీకరించాలని చెప్పేసి కోరుతున్నాను అందరితో పాటు. తప్పకుండా ఏ ఆలయానికి వెళ్ళినా సరే హారతి తీసుకోవడం కానీ, అర్చన చేయించుకోవడం కానీ, మరీ ముఖ్యంగా తీర్థ ప్రసాదాలు తీసుకోవడం మర్చిపోవద్దండి. హారతి ఇస్తున్నారంటే మనము లేచి నిలబడి ఆ హారతిని స్వీకరించాల్సిందండి. మనలో ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే, ఏవైనా భూత ప్రేత పిశాచాలు ఉన్నా సరే, చెడు ఏవైనా ఉన్నా సరే అవన్నీ అంతమైపోతాయండి ఒక్క హారతితోటి. మరీ ముఖ్యంగా అమ్మవారి దేవాలయాల్లో ఇచ్చే హారతి మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్, చాలా మహిమ కలిగిన హారతి అండి అది. సో అందరితో పాటు మీరు కూడా మీ కళ్ళకు అద్దుకోండి, హారతి తీసుకోండి. ఎప్పుడైనా సరే అమ్మవారి దేవాలయంలో ప్రదక్షిణలు చేసి 9 పైగా ప్రదక్షిణలు చేయండి. ఆరోగ్యం బాగాలేకపోతే కనీసం 5 ప్రదక్షిణలు చేయాల్సిందిగా ఉంటుంది. ప్రదక్షిణలు చేసే ప్రతి సెకండ్ ఓం శ్రీ మాత్రే నమః అంటూ జపించుతూ ఉండాలి అండి. చాలా మంది ఇక్కడైతే అమ్మవారికి మీరు చూసినట్టయితే పరమాన్నం, బోనాలు అవి సమర్పించారండి. అయితే వచ్చి ఇక్కడ తుమ్మలూరు పెద్దమ్మ గుడి పక్కనే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ అమ్మవారికి యాటనైనా మేకనైనా సమర్పించాలనిపించినప్పుడు, లేదా మీకు వండిపించుకోవాలన్నా సరే, ఏమైనా సామాగ్రిలు తప్పైనప్పుడు సామాగ్రిలు కొనుక్కోవాలన్నా ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే మనకు దొరుకుతుందండి. సో ఇది షాప్ వీళ్ళదే. అక్కడ మీకు పేపర్ ప్లేట్స్ కావాలన్నా, వాటర్ క్యాన్స్ కావాలన్నా, చైర్స్ కావాలన్నా, వాటర్ కావాలన్నా, లేదా మీకు నాటుకోడి ఏమైనా కావాలన్నా సరే ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది. మీరు వండిపించుకోవచ్చండి. దాదాపు ప్రతి ఆదివారం చాలా రష్గా ఉంటుంది ఇక్కడ. తప్పకుండా వచ్చినప్పుడు తన కాంటాక్ట్. నా పేరు చావళిబాయి, ఆర్షగూడెం తండా నాది. ఇక్కడ గుడి కాడ నేను షాప్ రెంట్కి తీసుకున్నా, తుమ్ములూరు వాళ్ళది. అట్లా వచ్చేసి కోడ్లు అమ్ముకుంటా. ఎవరైనా వస్తే అమ్మవారి తాన పుంజులు అడుగుతారు, పుంజులు అమ్ముతాను. ఏమైనా కిరాయి కావాలంటే షటర్ ఇస్తాను. టేబుల్, కుర్చీలు, నీళ్ళ వాటర్ డబ్బాలు, గిన్నెలు, ఏమైనా కుర్కురేలు అవంటే అవన్నీ ఇస్తాను. ఏం కావాలన్నా వంట చేసి ఇస్తాను. వంట బాగుంటుంది అంటారు. వచ్చిన వాళ్ళు కూడా వంట చేయించుకున్న వాళ్ళు బాగా ఇట్లా తింటారు. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఇట్లా తింటారు. అట్లా చేసి ఇస్తాను. అమ్మ వంట బాగుందేమంట, బాగుందంటూ నేనే వండినా. బాగుంటాడు. ఇవాళ గిరాకీ లేదు, లగ్గాలు ఉన్నాయి కాబట్టి చాలా గిరాకీ లేదు. నాకు ఇక్కడికి వెళ్ళి కార్లు కానీ, అక్కడ పార్కింగ్ కానీ, కార్లు పెద్దగా ఉంటుంది. నేను మంచిగా వండుతా. నాకు రెస్ట్ అనేది ఉండదు. మటను, చికెను, సాంబారు, ఏమైనా రసం కావాలంటే రసం చేస్తాను, బగారా చేస్తాను, వైట్ రైస్ చేస్తాను, రొట్టెలు, జొన్న రొట్టెలు, నాటుకోడి కూర, అవి చేసి ఇస్తాను. ఇక్కడ మీద బ్యానర్ మీద కనిపిస్తుంది కదండి, ఇదే వీళ్ళ కాంటాక్ట్ నంబర్. ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏ సామాగ్రి కావాలన్నా, ఏదైనా వండిపించుకోవాలనుకున్నా తప్పకుండా వీళ్ళకి కాంటాక్ట్ కాండి. అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. ఆ పెద్దమ్మ తల్లి చల్లని చూపులు, జీవనలు అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. నేనైతే ఇక ఇంటికి బయలుదేరుతున్నానండి. దాదాపు ఈ ఆలయానికి వచ్చి ఒక 6 అవర్స్ అయితే స్పెండ్ చేశాను. మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందరము పోయినామా, 2 నిమిషాలు ఉన్నామా, దర్శనం దొరికింది అన్నట్టే ఉంటారు. అలా కాదండి, ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు టైం కేటాయించండి, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయానికి మన హైదరాబాద్ MGBS బస్ స్టాప్ నుంచి మరియు సికింద్రాబాద్ JBS బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అండి. ఏ శ్రీశైలం బస్ ఎక్కినా, కల్వకుర్తి బస్ ఎక్కినా, అచ్చంపేట్ బస్ ఎక్కినా మనకి దొరుకుతుంది. దాదాపు చార్జెస్ అయితే మనకి 60 రూపీస్ పడుతుంది. గర్ల్స్ కి అయితే ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. సో రావచ్చండి. ఏదన్నా ఒక ఆదివారం మీ జీవిత కాలంలో విచ్చేయండి, లేదా శ్రీశైలంకి ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. ఈ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలంటే వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ఎందుకు అంటే కొన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్న చరిత్ర కలిగిన ఆలయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః, జై మాతాది. ఎంత తీసుకుంటారు కోడింగ్ కట్ చేయడానికి? ఎంత తీసుకుంటారు చెప్తారు? ఎంత తీసుకుంటారు నార్మల్ గా? యాట పట్టి ఉంటుంది, యాట పట్టి ఉంటుంది. చిన్న ఉంటుంది. 15 కిలో పెద్ద యాటకి ఎంత? 1500 ఉంటుంది. 1500, 1200. చిన్నదైతే చిన్నదైతే 1000 రూపాయలు. 1000 రూపాయలు. కోడికి అయితే? కోడికి లెక్క లేదు. 50, 60, 50 అట్లా 100 ఇస్తారు. ఎక్కువ భక్తులు ఎప్పుడు వస్తారు ఇక్కడ? సండే
సండే పూట సండే రోజు. ఊతాపు ఎవరంటే ఎవరు వస్తారు అంతే. మీ పేరు? నా పేరు నర్సోది. మీ పేరు? జగదీశ్వర్. జగదీశ్వర్. సరే అండి.